ఇప్పుడు మనం నూతన సంవత్సరం యశోవసు నామ సంవత్సరం ఉగాది వేళ విశేషంలా 2025వ సంవత్సరం నుంచి 26వ సంవత్సరం వరకు ద్వాదశ రాశిలో 3వ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం. జానకిరామ్, నూతన సంవత్సరం ఎలా ఉంది? ఉగాది వేళ విశేషం, మిథున రాశి వారి జాతకం 2025 నుంచి 26 దాకా అంశ, యోగం, చదువు, విద్య, ఉద్యోగం, లాభం, నష్టం, తరించిన కార్యం, యోగం, బలం, చదువు, విద్య, కళ్యాణం, సంతానం, సంసారం, కుటుంబ యోగం, ఆరోగ్య యోగం, నమ్మిన పని, చేసే పనిది, ఇంటి పనిది, నమ్మిన పనిది, కార్యంది, విదేశానంది, చదువు, విద్య, యోగంది, బలంది. చూడు, మిథున రాశి వారి జాతకాన్ని చెప్పాలంటే మాత్రం శంకరుడు వచ్చినండి వారి పేరు మీద. అని మాత్రం మిథున రాశి పేరు మీద చూడాలంటే మాత్రం దశమ స్థానంలో శని నడుస్తుందండి. చాలా వరకు మాత్రం వారికి ఎంత ధనం కలిసి వస్తుందో అంత ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ప్రతి పని వారికి ధనపరంగానే అవుతుంది కానీ మామూలుగా మాత్రం కాదండి. ఈ మిథున రాశి వారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం గురు బలం ఉన్నది కానీ మాత్రం శని బలం అయితే బాగాలేదు వారి పేరు బలానికి. అలాగే రాహుగ్రహం మంచి ఉంది, కేతుగ్రహం బాగాలేదు. నవగ్రహాల్లో వారికి 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 4 గ్రహాలు అనుకూలంగా లేవండి. ఒక గ్రహం తటస్థంగా ఉన్నది. మరి జాతకానికి చూడాలంటే మాత్రం ధాన్యాధిపతి మాత్రం కుజుడు రాశి ఉంది కానీ కుజగ్రహం జాతకం వెళ్ళది. వ్యాపారస్తులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరికి వ్యవసాయదారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జ్యోతిష్య బలంలో విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే డాక్టర్స్ కోర్స్ చదివే వాళ్లకు, హాస్పిటల్లో పనిచేసే వారికి, ఆరోగ్య రంగంలో పనిచేసే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలంలో. ముఖ్యంగా వీరు మాత్రం వడ్డీ వ్యాపారం చేస్తున్నవారు, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నవారు, అలాగే మాత్రం షేర్ మార్కెట్ నడిపిస్తున్నవారు, స్టాక్ మార్కెట్ నడిపిస్తున్నవారు, అలాంటి వారికి మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాహన విషయంలో వీరు జాగ్రత్తగా ఉండాలి కానీ అనుకోకుండా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో పెద్ద పెద్ద బాధ్యతలు వచ్చి పడతాయండి. అనుకోకుండా వీరి ఇంట్లో మాత్రం శుభకార్యాలు సిద్ధించే అవకాశాలు ఉన్నాయి. కానీ రూపాయి ఖర్చు అయ్యే కాడ 10 రూపాయలు ఖర్చు అవుతాయండి. రూపాయి అంటే రూపాయి కాదు, 1 లక్ష ఖర్చు అయ్యే కాడ 4 లక్షలు కావచ్చు. అలాంటి ధనయోగం ఖర్చు విపరీతంగా అయ్యే అవకాశం ఉంది. ఇల్లు కట్టడం కానీ పెళ్లి చేయడం కానీ ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉన్నది ఈ సంవత్సరం. కానీ మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ పని నేను చేయగలనా అనే ఆలోచన శక్తి వీరికి వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ధైర్యం చాలా ఉంటుంది, ఆలోచన చాలా ఉంటుంది. అలాగే వీరికి మాత్రం ఆలోచించే దానికంటే 10 రెట్లు ఆలోచన శక్తి ఎక్కువ ఉంటుంది. ఒక్కోసారి వారి ఆలోచించే తీరు, ధైర్యం వారికి చాలా ప్లస్ కూడా ఉంటుంది, ఒక్కోసారి మైనస్ కూడా ఉంటుంది. మైనస్ ఎందుకుందంటే అధికమైన ఆలోచన చేసి మానసిక ఒత్తిడి పడటం. ప్లస్ ఏంటంటే వీళ్ళ గురించే కాక అందరి గురించి అంచనా వేసి ఒక దారికి వచ్చే అవకాశం ఉంటుంది, అందరికీ సహకారం చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళ విషయం వచ్చేసరికి ఇబ్బంది పడతారు. ఎవరికైనా అంతే అండి. ఒకరికి మనం సహాయం చేయగలుగుతాం, సలహా ఇవ్వగలుగుతాం కానీ మన దాకా వచ్చేసరికి మనం చేయగలుగుతామా లేదా, మన వల్ల అవుతుందా కాదా, మనం ఎవరినైనా అడిగితే మనకు హెల్ప్ చేస్తారా చేయరా, మనకు అనుకూలంగా ఉంటారా లేకుంటే వారు వ్యతిరేకంగా ఉంటారనేది రకరకాల డౌట్ ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి అలాగే ఆ ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు, చిక్కులు, చికాకులు తొలగిపోవాలంటే వారి జాతక బలంలో చూడాలంటే శివుడాజ్ఞ లేనిదే చేమైనా కుట్టదండి. ఆ శివుడిని పూజ చేయాలి వారి పేరు మీద వారి జాతక బలంలో. కానీ మాత్రం గంటలు చేయాలని ఏం లేదండి, 10 నిమిషాలైనా సరే మనస్ఫూర్తిగా చేయాలి వీరి పేరు మీద. కందులు దానం చేయాలి, ఎరుపు వస్త్రాలు మాత్రం ధరించాలి, మంగళవారం నియమం పాటించాలి. అలాగే మాత్రం వీరి జాతక బలానికి మాత్రం గురువారం కూడా నియమం పాటించాలి. 2 వారాలు పాటిస్తే వీరికి అనుకున్న పనులు జయమయ్యే అవకాశం ఉంది. కానీ ఎలక్ట్రానిక్ రంగం వ్యాపారం చేసేవారు, అలాగే మాత్రం గృహ నిర్మాణం సంబంధించిన వ్యాపారం చేసేవారు, ఇసుక కావచ్చు లేదా మాత్రం మట్టి కావచ్చు, సిమెంట్ కావచ్చు, మనం ఇండ్లలో వాడే వస్తువులు ఎన్నో రకాల ఎలక్ట్రానిక్ సంబంధించినవి ఉంటాయండి, ఇనుపుకు సంబంధించినవి ఉంటాయండి. అది లేనిది ఏ పని జరగదు ఇప్పుడు మీ కాలంలో అయితే. కానీ మాత్రం అసలు వ్యాపారం చేసే వారికి ప్లాస్టిక్ సంబంధించింది కూడా కావచ్చు, లోహం సంబంధించింటే ఎన్నో రకాల లోహాలు ఉంటాయి, ఆ వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వస్త్ర వ్యాపారంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరి జాతకంలో మాత్రం సౌఖ్యం మాత్రం ఉండదండి. సౌఖ్యం అంటే ఎంత చేసినా వీరికి మనశ్శాంతి అనేది ఉండదు. ఏదో ఒక ప్రాబ్లం ఒకటి తీర్చుకుంటూ ఉంటే ఒకటి పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ధాన్యాధిపతి కుజుడు నడుస్తుండే వీరి జాతక బలానికి ఖచ్చితంగా వీరు మాత్రం కుజగ్రహాన్ని మాత్రం కుజ శ్లోకాన్ని మంగళవారం మాత్రం 116 సార్లు చదవటం మంచిది, లేదా మాత్రం నవగ్రహాన్ని ధ్యానం చేయటం మంచిది, ఆంజనేయ స్వామిని పూజ చేయటం మంచిది. అలాగే వీరి విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశం ఉంది చదువులా. కానీ కొందరికి ఇంటికాడ చదువుకోగానే
స్కూల్లో మర్చిపోవటం, స్కూల్లో కానీ మాత్రం ఇంటికాడ మర్చిపోవటం, లేదా కాలేజీలో చదివితే ఇంటికాడ మర్చిపోవటం, ఇంటికాడ చదివితే కాలేజీలో మర్చిపోవటం, ఇలాంటి సంఘటనలు కలుగుతున్న వారు మాత్రం ఖచ్చితంగా వారు మానసికంగా ఇబ్బందులు పడుతున్న వారు సరస్వతి మాతను పూజ చేయటం, ఆంజనేయ స్వామిని పూజ చేయటం, ఆరాధన చేయటం చాలా వరకు మంచిదండి. వారికి తెలిసే సొంతంగా చేయొచ్చు, లేదా మాత్రం పెద్దల్ని అడిగి చేయొచ్చు, లేదా పూజారులను అడిగి చేయొచ్చు. చేస్తే మంచిది. మంగళవారం, శనివారం, గురువారం నియమం ఉండాలి. వేరే దేశం, వేరే రాష్ట్రం పోవాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తుల విషయాలను వస్తే మాత్రం 100% కలిసి వస్తుంది, 50% ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. ఇక ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వారికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. లేనిపోయిన నిందలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఆరోగ్య విషయంలో మార్పిడి వచ్చే అవకాశం ఉంటుందండి. ఒకరికి కాకపోతే ఒకరికి ఆరోగ్యంలో సమస్యలు వస్తాయి. మానసికంగా పోతే శారీరకంగా పోతే మానసికంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే సంతానం నుంచి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకునేవారు 1-4 సార్లు ఆలోచించడం మంచిది. వీరు డబ్బు ఒకరి ఇవ్వటం అన్న మంచిది, తీసుకోవడం అన్న మంచిది, కానీ మధ్యవర్తి కాకపోవడం చాలా వరకు మంచిదండి. వీరి పేరు మీద రక్త సంబంధికులు వీరు సహకారం చేసే అవకాశం ఉంది. కానీ ఎప్పటి నుంచి వీరు ఎంతోమందికి సహాయం చేసి ఉంటారో అందులో వీళ్ళకు 10% వాళ్ళన్నా వీరికి సహకారం చేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో కళ్యాణ దోషమున్న, సంతాన దోషమున్న, సంసార దోషమున్న, కుటుంబ దోషమున్న, నాగదోషమున్న, బాలగ్రహ దోషమున్న, లేదా మాత్రం స్త్రీ శాపమున్నా, లేకుంటే బ్రాహ్మణ శాపమున్నా, లేదా పితృశాపమున్నా, లేకుంటే మాత్రం చాలా రకాలు ఉంటాయండి శాపాలు. అలాంటి శాపాలు, చిక్కులు, చికాకులు తొలగిపోవాలంటే కులదేవతను ఆరాధన చేయడం చాలా మంచిది. అమ్మవారిని పూజ చేయడం చాలా మంచిది. అమ్మవారు అంటే తుల్జాపూర్ భవాని ఉంటుంది, బెజవాడ కనకదుర్గమ్మ ఉంటుంది, రాజరాజేశ్వరి దేవత ఉంటుంది, గాయత్రి మాత ఉంటుంది, సరస్వతి దేవత ఉంటుంది, కలకత్తా కాళికామాత ఉంటుంది. ఈ అమ్మవార్లు ఎవరినైనా ఒక అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిది. వీరి మీద ఉన్న ఇబ్బందులు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు తొలగిపోవాలంటే కాణిపాక వరిసిద్ధ వినాయక స్వామి దర్శనం చేయడం కూడా మంచిది. శుభకార్యాలు సిద్ధించి కలిసి రావాలంటే పెళ్లి చేసిన తర్వాత, ఇల్లు కట్టిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం మంచిది, లేదా అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసి రావడం అన్నా చాలా మంచిది. నమ్ముకున్న పని జయమయ్యే అవకాశం ఉంది. ఎంత శత్రువులు ఉన్నా కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది. వాగ్యుద్ధాలకు మాత్రం వెళ్ళవద్దు. వీరి పేరు మీద ఏదైనా సరే 1-4 సార్లు ఆలోచన చేయాలి. మనిషికి వాగ్యుద్ధాలు కోపం తెప్పించే వాళ్ళు ఉంటారు, ఇబ్బంది పెట్టాలని పెట్టించే వాళ్ళు ఉంటారు, రెచ్చగొట్టాలనుకునేవారు ఉంటారు. అని అవన్నీ మనసులో పెట్టుకొని ఎప్పుడు ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో అలా సమాధానం చెప్తే 4 నిమిషాలు ఓపిక పట్టుకొని ఒక 4 రోజుల తర్వాత వారికి సమాధానం చెప్తే వీరికి తిరిగి ఉండదండి. లేదు నేను వాళ్ళు ఎలా అంటున్నారో అలాగే నేను పోరాడతా అనుకుంటే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందండి. కానీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఈ రాశి వారి జాతకానికి మాత్రం కలిసి వచ్చే కాలం గడియ వస్తుంది. వీరి జాతక బలానికి 2025వ సంవత్సరం 26వ సంవత్సరం శ్రీ వసునామ సంవత్సరం చాలా ఉగాది గడియ చాలా శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 9 నెలలు కలిసి వస్తాయండి. 3 నెలలు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది విని చూసి ఆచరించే వారికి చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.